పేతురుని చంపేసేయాలి, ఫలితంగా సువార్తను నామరూపాలు లేకుండా చేసేసేయాలి అని చెప్పి ఆనాడు చెరసాల్లో బంధించారు. అలా చెరసాల్లో పేతురుని బంధించి రేపో మాపో పేతురుని బయటికి తీసుకొచ్చి పేతురుని చంపాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో సంఘం ఏం చేసిందో తెలుసా? సంఘము బహు విశ్వాసముతో పేతురు కోసం ప్రార్థన చేసింది. ప్రభా ప్రభా, మా కాపరి, మా సంఘ కాపరి పేతురుని బంధించారు, రేపో మాపో చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చేస్తావో మాకు తెలియదు, పేతురుని విడిపించు. సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా అపోస్తులుల కార్యములు ఒకసారి చదువుదామండి. అపోస్తులుల కార్యములు సంఘము ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏమిటి? 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. యెరూషలేములో ఉన్న సంఘము ఎలా ప్రార్థన చేస్తుందట? అతి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆసక్తి, అతి ఆసక్తి. మనం ప్రార్థన చేస్తాం, ఆసక్తితో ప్రార్థన చేస్తాం, ఇదేమో అతి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, పేతురుని చెరసాల్లో నుండి విడిపించున్న ఆయన. ఆ ప్రార్థన వాళ్ళు భారంతో చేస్తున్నప్పుడు, బాధ్యత కలిగి చేస్తున్నప్పుడు జరిగింది ఏమిటి? ప్రార్థనకు జవాబు వచ్చిందా, రాలేదా? చూద్దాం రండి. 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపాక తనకేదో మిడ్ నైట్ డ్రీము, అర్ధరాత్రి కళ, ఏదో కలో ఏదో దర్శనమో అనుకుంటున్నాడండి. తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవ్విని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరవబడెను. ఆటోమేటిక్ డోర్స్ అన్నమాట. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచి, ఆటోమేటిక్గా డోర్లన్నీ తెరుచుకున్నాయటండి. ఎలా సాక్ష్యం చెప్పండి? పేతురుని చెరసాల్లో నుండి అర్ధరాత్రి, ఏ రాత్రి? ఆ రాత్రి వచనం. హేరోదు అతనిని వెలుపలకి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి, ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఆ రాత్రి, ఏ రాత్రి?
అబ్బా మళ్ళీ ఆ రాత్రి అంట, ఏ రాత్రి అంటే ఆ రాత్రి అంట. చెప్పండి, ఏ రాత్రి? అవునా? ఆ రాత్రి అంటే అర్థం ఏమిటంటే, మరుసటి రోజు పేతురుని చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చి చంపబోయే రాత్రి. అర్థమైందా? ఒకవేళ ఆ రాత్రి దేవుని దూత దిగి వచ్చి ఉండకపోయినట్లయితే, దేవుడు జవాబు ఇచ్చి ఉండకపోతే పేతురు ఏమయ్యేవాడు? చంపబడేవాడు ఆ రాత్రి. ఎంత అద్భుతమైన దేవుడు అండి! నా దేవుడు నీ ప్రార్థనకు ఆలస్యంగా జవాబిచ్చేవాడు కాదు. ఏ రోజైతే నీకు జవాబు అవసరమో ఆ రోజు, ఏ రాత్రి అయితే నీకు జవాబు అవసరమో ఆ రాత్రి ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు నా ప్రభు. కానీ పేతురు ఎంత అద్భుతంగా విడుదల పొందుకోవడానికి కారణం ఏమిటి అనంటే, చెప్పండి, సంఘము అత్య ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. కల్వరి సంఘమా, ప్రార్థన చేస్తే సరిపోదు, ఆసక్తితో ప్రార్థన చేస్తే సరిపోదు. ఎలాంటి ప్రార్థన చేయాలి? అత్యాసక్తితో ప్రార్థించే సంఘముగా మన సంఘం ఉండాలి. ఆదివారం వచ్చి మందిరంలో ఆరాధిస్తే సరిపోదు. ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో అందరము ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో ఏ బంధకాల చేత నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ బంధకాల చేత సంఘ సభ్యులు బంధించబడి ఉన్నారో, ఏ బంధకాల చేత నీ భర్త బంధించబడి ఉన్నాడో, నీ భార్య బంధించబడి ఉందో, నీ బిడ్డలు బంధించబడి ఉన్నారో, నీ కుటుంబ సభ్యులు బంధించబడి ఉన్నారో, వారిని ఆ బంధకాల్లో నుండి దేవుడు విడిపించాలి అనంటే నువ్వేం చేయాలి? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి.